నల్లకలువ 107 చాప్టర్. ఏంట్రా ఇప్పటివరకు ఆ పిల్ల లేవలేదా? టిఫిన్కి కూడా రాలేదు అని అడుగుతారు శైలుగారు. అసలు తను ఇంట్లో ఉంటే కదా రావడానికి. ప్లేట్లో చపాతీ పెట్టుకుంటూ అంటాడు విశ్వ. ఇంట్లో లేదంటే అర్థమేంటి? రాత్రంతా ఇంటికి రాలేదా అని కోపంగా అడుగుతారు శైలుగారు. అమ్మా, నువ్వంతా కోపం తెచ్చుకోకు, నేను తిన్నాక విషయం చెప్తాను అని విశ్వ తినడంలో బిజీ అవుతాడు. వీడెన్ని చెప్పినా ఈసారి ఊరుకునేది లేదు, అటో ఇటో తేల్చేయాలి ఆ అమ్మాయి సంగతి అని మనసులో అనుకుంటారు శైలుగారు. సుమన్ గారు మాత్రం అనుమానంగా చూస్తాడు, కొడుకు ఏం చెప్తాడా అన్నట్టు. విశ్వ తినడం అయిపోవడంతోనే వెళ్ళి సోఫాలో కూర్చుంటే వెనకాలే ఫాలో అవుతారు సుమన్ గారు, శైలజ గారు. ఇప్పుడు చెప్పరా, ఇన్ని రోజులు ఆలస్యమైన ఇంటికి వచ్చేది, ఇప్పుడు రాత్రిళ్ళు ఇంటికి కూడా రావడం మానేస్తే ఇప్పుడు కూడా ఆ పిల్లని ఏమనకూడదంటావా అని శైలుగారు కయ్యమంటారు. అమ్మా, నీకిప్పుడు అంత శ్రమ కూడా లేదులే. తను ఈ రాత్రే కాదు, ఇంకే రాత్రి రాదు, శాశ్వతంగా వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చాను అని చెప్తాడు విశ్వ. శైలుగారు, సుమన్ గారు అయోమయంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నావు విశ్వ అని అంటారు సుమన్ గారు. హా నాన్న, తనకి నాతో కలిసే ఉద్దేశం లేదు, ఇక ముందు కూడా రాదని అర్థమైంది. అందుకే వాళ్ళ నాన్నకే అప్పచెప్పి వచ్చాను. ఇక మీదట తను మన ఇంటికి రాదు, కాబట్టి ఇక తన గురించి ఆలోచించి నువ్వు హెల్త్, మైండ్ రెండు పాడు చేసుకోకమ్మా అని చెప్పి ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్తున్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోతే శైలుగారు, సుమన్ గారు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. నిమిషాల్లోని విషయం కోటయ్య వాళ్ళింట్లో తెలిస్తే వాళ్ళ ద్వారా వైషుకి తెలుస్తుంది. ఏంటి, ఆఫీస్కి టైం అవుతుంటే తమరు ఏ ఊహల్లో తిరుగుతున్నారు మేడం అని రెడీ అయిన వేద్ ఆలోచనలో ఉన్న వైషుతో అంటారు. వేద్ మాటలకి ఈ లోకంలో వచ్చిన వైషు ఏం లేదు పదండి అని కిందికి వెళ్తే వెనకాలే ఏమైంది దీనికి, కాపురం చెయ్యను అన్నాను అని ఫీల్ అయిందా ఏంటి అనుకుంటూ తాను కూడా వెళ్తాడు. కిందికి వెళ్ళిన వైషు శోభన్ గారి రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి ఆయనతో మాట్లాడుతుంది. ఏంటి తల్లి ఇలా వచ్చావు, విశ్వ గురించి మాట్లాడ్డానికా అని అడుగుతారు ఆయన. మీకు తెలిసిందా తాతయ్య అని వైషు ఆశ్చర్యంగా అడిగితే, పొద్దున్నే సోమేశ్వర్ ఫోన్ చేసి చెప్పాడమ్మా అని అంటారు ఆయన. చూసారా తాతయ్య, బలవంతంగా ముడిపడిన బంధాలు ఇలాగే మధ్యలోనే తెగిపోతాయేమో అని బాధగా భయంగా అంటుంది వైషు. వైషు భయం అర్థమైన శోభన్ చంద్ర గారు, ఇలా రా తల్లి అని పక్కన కూర్చోపెట్టుకుని, ఇప్పుడు చెప్పు, ఇరువైపులా ఇష్టపడి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, కొన్ని సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు? విడిపోవడం, విడాకులు తీసుకోవడం నీకు తెలియదా తల్లి అని అడుగుతారు. తెలుసు అన్నట్టు తల ఊపుతుంది. విడిపోవాలి అని అనుకుంటే ఎలా పెళ్లి జరిగినా విడిపోతారు, కలిసి ఉండాలి అనుకుంటే ఎలా పెళ్లి జరిగినా కలిసి ఉంటారు. అది పూర్తిగా మన నిర్ణయం, మన బుద్ధి కారణం అని చెప్తారు ఆయన. అంటే ఇప్పుడు వాళ్ళు అలా పెళ్లి జరిగినందుకు విడిపోలేదా అని అడుగుతుంది వైషు అయోమయంగా. ఆ పెళ్లిని, ఆ పెళ్లి చేసిన వాళ్ళని తప్పు అని నిరూపించాలి అని నిహారిక అనుకుంటున్నందుకు విడిపోయారు అని చెప్తారు ఆయన. మీరేదేదో చెప్తున్నారు తాతయ్య, అలా పెళ్లి జరగబట్టే కదా నిహారిక అలా ఆలోచిస్తుంది అని అంటుంది వైషు. మరి మీ పెళ్లి కూడా అలాగే జరిగింది కదా వైషు అని అడుగుతారు శోభన్ గారు. మాది మాత్రం ఏమైనా చక్కగా ఉందా తాతయ్య? ఏదో నేను కాస్త మొండిదాన్ని కాబట్టి మీ తిక్క మనవడితో నెట్టుకొస్తున్నా, కానీ ఒకవేళ నిహారికని చేసుకున్నా ఆమె కూడా మీ మనవడిని ఎప్పుడో వదిలేసేది అని చెప్తుంది వైషు. ఆ మాటకి ఆయన కాస్త పెద్దగానే నవ్వి, నేను అదే చెప్తున్నాను వైషు, నువ్వు కాబట్టే మీరు విడిపోలేదు, అక్కడ నిహారిక కాబట్టి విడిపోయింది.
ఇక్కడ రీజన్ మనుషులే కానీ పెళ్లి కాదు కదా అని అంటారు ఆయన. నిజమే అనిపిస్తుంది వైషుకి కూడా. అయినా నువ్విప్పుడు విశ్వ గురించి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకు విశ్వ గురించి అర్థమైనంత వరకు అంత ఈజీగా పెళ్లి బంధాన్ని వదులుకునే రకం కాదులే. ఆ అమ్మాయికి కాస్త ట్రీట్మెంట్ ఇస్తున్నాడేమో, ఎవరికి తెలుసు అని అంటారు ఆయన. అంతేనంటారా అని వైషు అడిగితే, హా అంతే, వాళ్ళ గురించి వదిలే, కానీ మన తిక్క మనవడికి టెస్ట్ పెడదాం అని అంటారు ఆయన. ఏం టెస్ట్ అని అడుగుతుంది వైషు. ఇప్పుడు విశ్వ జీవితంలో జరిగిన సమస్య వల్ల నీ జీవితం కూడా అలాగే అవుతుందని భయపడుతున్నావు కదా, కాదని నిరూపించే టెస్ట్ అని అంటారు ఆయన. అవునా, అయితే చెప్పండి అని ఎక్సైటింగ్గా అడుగుతుంది వైషు బేబీ. నువ్వు ఎవరైనా అబ్బాయితో క్లోజ్గా ఉండు, అప్పుడు వాడి ఫీలింగ్స్ గమనించు అని శోభన్ గారు అంటే, ఊహ్ అని నెట్టూస్తుంది వైషు. ఏమైంది తల్లి అని ఆయన అడిగితే, హా నన్ను ఒకడు ప్రేమిస్తున్నానని చెప్తే దగ్గరుండి మరి వాడితో ప్రపోజ్ చేయించిన ఉత్తమ మొగుడు మీ మనవడు, అలాంటి వాడికి ఇలాంటి టెస్ట్నా అని విరక్తిగా నవ్వుతుంది వైషు. ఆ మాటకి వైషు ఎక్స్ప్రెషన్స్కి నవ్వుతూ, వాడికి అతను ప్రేమిస్తే బాధ లేదేమో, మరి నువ్వు ప్రేమిస్తే అని కళ్ళెగరేస్తూ మరి అంటారు శోభన్ గారు. సో ఇదేనండి నల్ల కలువ 107th చాప్టర్. వేచి తెలిసి ఫీల్ అవుతాడంటారా? మీకేమనిపిస్తుంది? ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ మరియు కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ద నోవెల్ విస్పర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మరవకండి. థ్యాంక్ యూ, బాయ్.